ఉసిరికాయ పచ్చడి అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా అందులో ఒకరా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ ఉసిరికాయ పచ్చడిని ఈజీగా ఎలా పెట్టాలో చూడండి. మీరు కూడా చాలా ఈజీగా ఈ పచ్చడి చేసేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ముందుగా ఇక్కడ 1 కేజీ ఉసిరికాయలను తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక 1/2 లీటరు నూనె తీసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1/2 కప్పు ఆవాలు తీసుకోవాలండి. ఇంకా 1 కప్పు ప్లెయిన్ కారం, 1.5 కప్పు ఉప్పు తీసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా కావాలండి. అలాగే ఇక్కడ ఒక 1/2 లీటర్ వాటర్లో 200 గ్రాముల చింతపండుని నానపెట్టుకొని ఉంచుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళల్లో నానపెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి ముందుగా నూనెని తీసుకోవాలండి. మంట అనేది హైలో ఉంచి నూనె వేడవనివ్వాలి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు మంటని మీడియంలోకి మార్చి ఉసిరికాయలను ఒకటొకటిగా నూనెలోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయలు అనేవి మనకి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు అన్ని వైపులా ఒకే రంగు వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది. మీరు కదిలించకుండా ఉంటే అది ఒకవైపు మాడిపోతుందండి. సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు గరిటతో కనుక కొంచెం ప్రెస్ చేసి చూసారంటే ముక్క మెత్తబడిపోయినట్టేనండి. అప్పుడు మనం ఆయిల్ని డ్రైన్ చేసేసి ఉసిరికాయ ముక్కల్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవి బాగా చల్లారనివ్వాలండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా ఇలా పిసికేసేసి మనం వడకట్టుకుంటే మనకి చింతపండు గుజ్జు వస్తుందండి. అదే నీళ్ళల్లో మనం ఇలా ఉడికించుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మంటని మీడియంలో ఉంచుకొని చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఉప్పు క్వాంటిటీ ఉంది కదండి, 1.5 కప్పు, అది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉప్పు అనేది కరిగిపోతుంది. అలాగే మనకి చింతపండు గుజ్జు అనేది కొంచెం చిక్కపడుతుంది. ఉప్పు కరిగిపోయేంత వరకు ఇంకా చింతపండు గుజ్జు అనేది ఇలా చూపించిన విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనం నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా ఉసిరికాయలు, అదే నూనెని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంటని మీడియంలో ఉంచి ముందుగా 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి యాడ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆవాల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్రని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. దానికంటే ముందు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా కరివేపాకు అండి, చేతి నిండా కరివేపాకు తీసుకొని యాడ్ చేసి మంట ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి. అందులోకి మనం కారం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆవాలు ఇంకా మెంతులు ఫ్రై చేసి పెట్టుకొని పొడి చేసుకోవాలండి. అవి 3 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం కోట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అన్నీ పూర్తిగా చల్లారిపోయాయండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలాగే ఆయిల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా పూర్తిగా ఆరిపోయిందండి. ఆరిపోయాక మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేకపోతే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం యాడ్ చేసుకొని కలుపుకోవడమేనండి. అంతే, ఈజీగా ఉసిరికాయ పచ్చడి అయిపోయింది. దీన్ని మీరు గనక ఇలా కలుపుకొని ఒక 2 రోజుల తర్వాత గనక చూస్తే ఇలా చిక్కబడిపోయి మనకి చాలా టేస్టీగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.